ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్, నాకు కూడా కొంచెం వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు కషాయం తాగండి. అలాగే. అయ్యో అయ్యో, కషాయం ఒలికిపోయింది. అయితే నేను కషాయం తాగాల్సిన పని లేదు. గురువుగారు అనుమానపడ్డట్టు ఈ ఇంట్లోనే బాలాకి శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. అమ్మయ్యా. లక్ష్మక్క, బానే ఉన్నాను. నేను మళ్ళీ చేస్తానక్క. సెల్ఫీలు దిగించాలు గాని రావే, అల్లుడు గారు వచ్చారు. అబ్బా, ఏంటమ్మా? చూడు, అల్లుడు గారు వచ్చారు. వెళ్ళవే, వెళ్ళు. హాయ్ అండి. హాయ్ అండి. రండి లోపలికి. గాయత్రి ఉందా? ముందైతే లోపలికి రండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గాయత్రి ఉందా? లేదు. సరే. అదేంటండి? గాయత్రి కోసం వచ్చాను. తను లేదంటే నాకిక్కడేం పని, అందుకే వెళ్ళిపోతున్నాను. బాయ్. ఏంటమ్మా, కనీసం నన్ను సరిగ్గా పలకరించని కూడా పలకరించకుండా ఆ గాయత్రి లేదని చెప్పగానే సరాసరి వెళ్ళిపోతున్నాడు. ఆ గాయత్రి మోసం చేయలేదని తెలిసింది కదా. ఆ కుర్రాడిలో మళ్లీ ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. ఇలా అయితే ఆయన నన్నెందుకు చేసుకుంటారు? నేను కోటీశ్వరుల ఇంటికి కోడలుగా ఎలా వెళ్తాను? నేనేదో ఒకటి ప్లాన్ చేసి నిన్న ఇంటి కోడల్ని చేస్తాను కదే, నువ్వు కంగారు పడకు. అదిగో త్రిపుర వచ్చింది.
ఒక పని చేద్దాం. నిన్ను అమ్మా ఆ! అమ్మా 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 నిన్ను పిన్ని పిన్ని ఆగు ఆగు పిన్ని నువ్వు ఆగు త్రిపుర. ఏంటిది అమ్మా పిన్ని పిన్ని ఆగు పిన్ని పిన్ని ఎందుకు పిన్ని ఊర్వశిని కొడుతున్నావు? కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టినా తప్పులేదు దీన్ని. నువ్వు చంపేంత తప్పు నేనేం చేయలేదు. పిన్ని అసలు ఏమైంది? మనం సిటీకి వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే ఇది ప్రేమలో పడ్డం మొదలు పెట్టింది. ఏ నేను ప్రేమించకూడదా? ప్రేమ కావాలే నీకు? నిన్ను పిన్ని నిన్ను పిన్ని, అసలు- ఆగు పిన్ని ఏంటి ఆవేశం? మరి ఏం చేయనమ్మా, అది ప్రేమించింది ఎవరినో తెలుసా? నువ్వు కేర్ టేకర్ గా వెళ్తున్నావు కదా, ఆ బాలగారి తమ్ముణ్ణంట. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అతను ఇప్పుడే ఇంటికి కూడా వచ్చేళ్ళాడు. వాళ్ళు కోటీశ్వరులు, మన స్థాయి కాదని చెప్పినా ఇది వినిపించుకోవట్లేదు. నేను అతని ఆస్తిని చూసి డబ్బును చూసి ప్రేమించలేదు. మన బ్రతికేంటి, మనమేంటి ఆలోచించాలి కదా నువ్వు. తనని ప్రేమిస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్తుందో చూడు. అమ్మా నేను అతన్ని ప్రేమిస్తాను. నిన్ను ఇలా కాదే, నిన్ను చంపేస్తానే. పిన్ని, నిన్ను చంపేస్తాను. పిన్ని, ఏం చేస్తున్నావ్? ఆగు పిన్ని. ఆనంద్ లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. ఏంటి ఆ మాటలు? అనంత్ నువ్వు ప్రేమించుకుంటే నీ పెళ్ళే వచ్చేస్తారు. అది జరగని పని. ఎందులో అయినా పడి చావు, పీడ వదిలిపోద్ది. నువ్వు కూడా ఏంటి పిన్ని? అదిగా త్రిపుర, అసలు 2 అక్కలు ఉండగా దీని పెళ్ళేలా జరుగుద్ది? అయినా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే సరిపోద్దా? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? ఇది జరిగే పనేనా? నేనున్నాను పిన్ని. ఊర్వశి పెళ్లిని అనంతతో నేను చేస్తాను పిన్ని. మా త్రిపుర, ఇది పెద్దవాడితో వ్యవహారం. తాతయ్య, ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే. వాళ్ళు అనంత ఊర్వశిల ప్రేమని అర్థం చేసుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.